ఫ్రెండ్స్ మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి. మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులని ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. ఖచ్చితంగా ఇంతవరకు మీరు ఈ టిప్స్ ఎక్కడ చూసి ఉండరు, ఎక్కడ విని కూడా ఉండరు, అంత యూజ్ఫుల్గా ఉంటాయి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనకి రెగ్యులర్గా చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంట్లో పిల్లలు ఉండేటప్పుడు ప్రాజెక్ట్ వర్క్ కానీ, లేదంటే చిరిగిపోయిన బుక్స్ కానీ, లేదంటే ఫొటోస్ కానీ, ఇలా లెటర్స్ పోస్ట్ చేసేటప్పుడు అంటించుకోవడానికి మనకి ఎక్కువగా ఫెవికాల్ అనేది చాలా యూజ్ అవుతుంది కదండి. ఫెవికాల్ బయట కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ ఖర్చు పెట్టే పనే లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే మనం ఫెవికాల్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఒక స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకొని కొంచెం 1-2 స్పూన్ వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకొని బాగా కరగనివ్వండి పేస్ట్ని. ఆ తర్వాత ఇందులోన 2.5 స్పూన్ల వరకు కూడా కార్న్ ఫ్లోర్ని అయితే వేసుకోండి. సో జొన్న పిండి అంటారు కదా, అదేనమాట. మనకి గమ్ అయితే ఏ విధంగా ఉంటుందంటే ఫెవికల్ అనేది ఏ విధంగా స్ట్రక్చర్ అనేది ఉంటుందో ఆ స్ట్రక్చర్ వచ్చినంత వరకు కావాలంటే మీరు వాటర్ను కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా తయారైనంత వరకు కూడా మిక్స్ చేసుకున్నారంటే చాలా చాలా సింపుల్గా కేవలం ఒకే నిమిషంలోన 2 ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా ఇంట్లోనే ఫెవికల్ తయారు చేసేసుకోవచ్చండి. ఎంత కావాలంటే మీకు అంత తయారు చేసుకొని ఆల్రెడీ మనం వాడేసిన గమ్ బాటిల్స్ కానీ, లేదంటే ఫెవికల్ బాటిల్స్ ఉంటూనే ఉంటాయి కదా, వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని చక్కగా మళ్ళీ అందులోనే వేసేసుకొని ఇలా మనం చక్కగా వాడుకోవచ్చు. పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఇలా మధ్య పేజీలు చిరిగిపోవడమో లేదంటే బుక్స్ అనేవి చింపేస్తూ ఉంటారు కాబట్టి రెగ్యులర్గా చాలా ఎక్కువగానే యూజ్ ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇలా ఒక్కసారి నెలకు తగ్గట్టు చేసి పెట్టేశారంటే మన టైం సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేస్తే మీకే 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ ఐడియా కూడా మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సెకండ్ టిప్ అయితే తెలుసుకుందామండి. దీపావళి అనేది మనకి చాలా దగ్గరలోనే ఉంది కదా. ఈ దీపావళికి ఇంటిని చాలా అందంగా తక్కువ ఖర్చుతో అలంకరణ చేసుకోవడానికి ఒక మంచి ఐడియా అనేది తెలుసుకుందాం. ఒక్కోసారి మనకి ఇంట్లోన వాడలేని బ్యాంగిల్స్ ఉంటే పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి. వాటిని మీకు ఎన్ని కావాలో అన్నిటిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కార్డ్బోర్డ్ని కూడా తీసుకొని గాజుల సైజుని బట్టి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత గాజుల్ని ఈ విధంగా గమ్ముతో కానీ, దారంతో కానీ, లేదంటే ఇలా ఏదైనా ఒక స్టిక్కర్తో కానీ చక్కగా అటాచ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా గాజులని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదానికొకటి చక్కగా ఇలా అటాచ్ చేసుకున్నాం అనుకోండి, ఈ దీపావళికి తక్కువ ఖర్చుతోటి మన ఇంటిని చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి. నార్మల్గా వీటిని మనం కొనాలనుకున్నట్లయితే బయట చాలా చాలా కాస్ట్ ఉంటాయి, కావాలంటే మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి. బట్ ఇలా మనకి పనికిరావని పడేసే గాజులతోటి ఇలాంటి దియేస్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ముందైతే మనం చిన్న చిన్న కార్డ్బోర్డ్స్ని అయితే కట్ చేసాం కదా, వాటిపైన ఈ విధంగా కొంచెం గమ్ముని అంటే ఫెవికల్ని కానీ అంటించేసుకొని గాజుని ఈ విధంగా మరొకటి పైన పెట్టేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ అది నిలబడడం కోసం మరి కొంచెం గమ్ అనేది ఈ విధంగా పెట్టుకోండి, లేదంటే డబుల్ సైడ్ టేప్నైనా కూడా మీరు ఈ విధంగా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ దీపాల స్టాండ్స్ అనేవి మనకి చాలా నిండుగా అందంగా కనిపించాలి, బయటకు ఉన్నట్టే రావాలనుకున్నట్లయితే మీ దగ్గర ఏవైనా కలర్స్ ఉన్నట్లయితే చక్కగా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడైతే బ్లాక్ కలర్ అనేది తీసుకొని పైన కార్డ్బోర్డ్కి అండ్ అలాగే బ్యాంగిల్స్కి అయితే అప్లై చేసేసాను అనమాట. పూర్తిగా కొంచెం డ్రై అవ్వనివ్వండి, అంతేనండి. బయట మనం ఎంతో కాస్ట్ పెట్టే ఇటువంటి దియాస్ అన్నిటిని చాలా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. మనం ముందే ప్లాన్ చేసుకున్నట్లయితే ఇలా చాలా ఎక్కువ రెడీ చేసుకోవచ్చు. ఇటువంటి వాటర్ క్యాండిల్స్ అనేవి మనకి ఆన్లైన్లో అవైలబుల్గానే ఉంటాయండి. మీరు కావాలనుకున్నట్లయితే కింద ప్రోడక్ట్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. వాటర్ క్యాండిల్స్ వల్ల మనకి మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుందండి. అలాగే చిన్నపిల్లలు ఉండేటప్పుడు కూడాను మనకి ఇంట్లో మెయింటెనెన్స్కి చాలా చాలా బాగా ఉంటుందండి. ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో చాలా దీపావళి ఐడియాస్ని అయితే షేర్ చేశానండి, చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. కావాలంటే ముందు వీడియోస్ అన్నిటిని కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా మీకు ఇంటి దగ్గర ఎన్ని కావాలంటే అన్ని బ్యాంగిల్స్ స్టాండర్డ్స్ని తయారు చేసేసుకొని మీరు కావాలంటే నార్మల్ దీపాలు కూడా ఈ విధంగా పెట్టుకొని ఈ దీపావళిని చాలా అందంగా డెకరేట్ చేసుకొని హ్యాపీగా జరిపేసుకోండి. ఈ ఐడియా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఐడియా కనుక యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మూడో టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం షాపింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇటువంటి పేపర్ కవర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి. వీటిని ఇంట్లోన ఏ రకంగా కూడా వాడలేము, ఎందువల్లంటే ఇవి అంత బరువుని తట్టుకోలేవండి. అలానే చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఇవి ఎలాగానో పేపర్ బ్యాగ్స్ కదా ఇంకెందుకు పనికి వస్తాయని పడేస్తూ ఉంటారు. కానీ ఈ ఖచ్చితంగా ఈ టిప్పు తెలిసినట్లయితే మీరు ఇటువంటి బ్యాగ్స్ ఉంటే అస్సలు పడేరండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాగ్ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు కూడా ఇలా చక్కగా మీరైతే కొంచెం గ్యాప్ ఉన్నట్టయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని చక్కగా ఇలా మొత్తం కూడాను కవర్ని ఇలా గట్టిగా లాగండి, మొత్తం స్ట్రైట్గా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత పేపర్ అనేది పైకి లేచిపోకుండా చుట్టూ కూడాను నార్మల్గా పిన్స్ ఉంటాయి కదండి, ఆ పిన్స్ తోటి ఈ విధంగా చుట్టూ కూడా పిన్స్ చేసేయండి. ఇలా రెడీ చేసుకున్న బ్యాగ్ని ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. నార్మల్గా ఇటువంటి స్టిచ్చింగ్ మెషిన్స్ లాంటివి గట్టా ఉంటూ ఉంటాయి కదండి ఇంట్లోన,
వీటిని ఒక్కరోజు 2 రోజులు క్లీన్ చేయకపోతే డస్ట్ అనేది ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది కదా! అలా అని వీటి మీద కవర్ అనేది కొనేటప్పుడు మనం కొనలేము అనుకునేటప్పుడు సింపుల్‌గా వీటిని పడేయకుండా చక్కగా ఇలా మిషన్ మీద ఒక కవర్‌లా యూజ్ చేసుకోవచ్చండి. డస్టు పట్టదు అండ్ అలాగే ఇటువంటి బ్యాగ్స్ ఉన్నా కూడాను వేస్ట్ అయిపోకుండా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. మిషన్ ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా 4 టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవారికి కూడాను ఫేస్ మీద పిగ్మెంటేషన్ అనేది వచ్చేసి అంటే నల్ల మచ్చలు అనేవి వచ్చేసి కళ్ళ చుట్టూ కూడాను మనకేంటంటే నల్ల వలయాలు వచ్చేస్తూ ఉంటాయి కదండీ! నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, ఫోన్ ఎక్కువ చూడడం వల్ల వీటన్నిటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకొని ఇంట్లోనే నైట్ క్రీమ్‌ని ఎలా తయారు చేసుకోవాలనేదైతే తెలుసుకుందాం. దీనికోసం ఒక 2 స్పూన్ల వరకు కూడా ఒక బౌల్‌లోనే అలోవెరా జెల్ అయితే తీసుకోండి. మీరు కావాలంటే నేచురల్ జెల్ అని కూడా తీసుకోవచ్చు. ఇంట్లో ఉంటాయి కదండీ అలోవెరా అదైనా తీసుకోవచ్చనమాట. ఆ తర్వాత ఇందులోనే 2 ఈ విటమిన్ క్యాప్సూల్స్ అనేవి తీసుకోండి. ఈ విటమిన్ క్యాప్సూల్స్ అనేవి మన ఫేస్‌ని బ్రైట్‌గా చేసి అండ్ అలాగే పిగ్మెంటేషన్ తోటి ఫైట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఆ తర్వాత ఇందులోనైతే కొంచెం అంటే కొంచెం పసుపును కూడా వేసేసుకొని 2 ఈ క్యాప్సూల్స్ ఉన్నాయి కదండీ! వాటిని కూడా నేను యాడ్ చేశాను. వీడియోలో క్లియర్‌గా చూసారు కదా! కావాలనుకున్నట్లయితే ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు కూడా రోజ్ వాటర్‌ను కూడా వేసేసుకోవచ్చండి. బట్ రోజ్ వాటర్‌లో కూడా మనకి కెమికల్స్ ఉంటాయి కానీ నేనైతే రోజ్ వాటర్‌ని అయితే ఇక్కడ యూజ్ చేయలేదండి. ఇలా మీరు నైట్ క్రీమ్‌ని చాలా ఈజీగా తక్కువ ఖర్చుతోటి ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా ఈజీగా రెడీ చేసుకుని దీన్ని ఒక గాజు బౌల్‌లోని వేసేసుకోండి. ఎప్పుడైనా మనం నైట్ క్రీమ్స్ అనేవి గాజు బౌల్‌లోనే స్టోర్ చేసుకోవాలనమాట. దీన్ని ప్రతిరోజు మనం పడుకునేటప్పుడు ఫేస్ నీట్‌గా అప్లై చేసుకొని డైలీ రోజుకొకసారి అప్లై చేయండి నైట్ టైము. అలాగే కళ్ళ కింద నల్ల మచ్చలు ఉండేటప్పుడు కళ్ళ కింద కూడా కొంచెం అప్లై చేసి మసాజ్ చేసుకొని చూడండి. 3, 4 రోజుల్లోనే మీ ఫేస్ అనేది బ్రైట్‌గా మారి నల్ల వలయాలనేవి తగ్గుతాయి కళ్ళ కింద. పిగ్మెంటేషన్ అనేవి కూడా తగ్గుతుందనమాట. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే నైట్ క్రీము ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఐదో టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మన బాత్రూమ్‌ని ప్రతిరోజు ఎంత క్లీన్ చేసినా వాటర్ మరకలు, సోప్ మరకలు, బాత్రూమ్ అంతా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ముఖ్యంగా బాత్రూమ్ పార్ట్ అనేది పసుపు పచ్చగా ఏదోలా పాసి పట్టేసి విపరీతమైన దుర్వాసన అనేది వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది రెగ్యులర్‌గా అయితే హార్పిక్ యూజ్ చేస్తూ ఉంటారు. హార్పిక్ అంత మంచిది కాదండి. చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి బాత్రూమ్ గార పట్టకుండా, దుర్వాసన రాకుండా, వాటర్ మార్కులు, సూపర్ మార్కులు పడకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. బాత్రూమ్ రెగ్యులర్‌గా గానీ 2 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేస్తే బాత్రూమ్ ప్రతిరోజు క్లీన్ చేయవలసిన అవసరం కూడా ఉండదండి. దీనికోసం ఒక 2 స్పూన్ల వరకు కూడా సాల్ట్‌ని జల్లేసుకొని ఆ తర్వాత బేకింగ్ పౌడర్ అనేది మనకు మచ్చలు, మరకలు తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను కొంచెం సాల్ట్ వేసి, బేకింగ్ పౌడర్ వేసి, కొంచెం షాంపూని వేశాను. కావాలంటే మీరు సర్ఫను కూడా వేసేసుకొని ఇలా బాత్రూమ్ పోటీని ముందు క్లీన్ చేసుకోండి. బాత్రూమ్ పాటీ పైన వాటర్ మార్కులు మనం స్నానం చేసేటప్పుడు సోప్ మార్కులు పడితే చాలా అసహ్యంగా ఉంటాయి. అలాగే చాలామంది బాత్రూమ్ అనేది స్ట్రక్ అవుతూ ఉంటుందండి. బేకింగ్ పౌడర్ వేయడం వల్ల స్ట్రక్ అనేది కూడా అవ్వకుండా వాటర్ ఫోర్స్ అనేది కూడా చాలా బాగుంటుందన్నమాట. అలాగే బాత్రూమ్ కూడా జంగు పట్టకుండా, ఎల్లో పాచి మార్కులు పట్టకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉండాలంటే బాత్రూమ్ రోజు తప్పించి రోజు గానీ లేదంటే వారానికి 2 సార్లైనా ఇలా క్లీన్ చేసామంటే ఎటువంటి హార్పిక్ కూడా యూజ్ చేయక్కర్లేదు. ముఖ్యంగా కింద టైల్స్ దగ్గర మనకి జంగులాగా ఎల్లో పాచి మార్కులు పట్టేసి బ్యాక్టీరియా అనేది చేరిపోయి ఏదో రకమైన స్మెల్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! టైల్స్ మీద కూడాను కొంచెం సాల్టు అండ్ అలాగే కొంచెం బేకింగ్ పౌడరు, షాంపూ వేసేసుకొని ఇలా ఒక బ్రష్ తోటి నీట్‌గా క్లీన్ చేసేసామనుకోండి, బాత్రూమ్ చుట్టూ మనకి ఫంగల్స్ అనేవి పట్టేస్తూ ఉంటాయి కదండీ! కార్నర్స్ దగ్గర అవన్నీ పోతాయి. బాత్రూమ్ ఎప్పుడు శుభ్రంగా ఉంటుందండి. అలాగే మనం గోడ మీద మరకలు, అలాగే డోర్ మీద మరకలు ఇవన్నిటిని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా ఇంట్లోనే ఉండే వాటితోటి ఎటువంటి హార్పిక్‌ని యూజ్ చేయకుండా, ఎటువంటి కెమికల్స్ అనేవి లేకుండా ఇలా బాత్రూమ్‌ని ఎప్పుడు కూడా 24 అవర్స్ కొత్త దానిలాగా సువాసన భరితంగా మెరిపించేటట్టు చేసుకోవచ్చండి. తక్కువ మెయింటెనెన్స్ తోటి మనం ఎక్కువ హైజీనిక్‌గా బాత్రూమ్‌ని ఎప్పుడు ఉంచుకోవచ్చు. ఖచ్చితంగా ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి. మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. బాత్రూమ్ పోటీ అనేది ఎప్పుడు కొత్త దానిలా మెరిసిపోతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.